కాబట్టి ఈ క్రిస్మస్ వేరే, ఆ క్రిస్మస్ వేరే అని గ్రహించాలి. కానీ క్రీస్తు మాత్రం ఒక్కడే అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నారు. ఈ సాయంకాలం అందు మనం ధ్యానించేటువంటి అంశం వర్జిన్ బర్త్ అనేటువంటిది, అనగా కన్యక జన్మ అనేటువంటి వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాం. దేవుడు బిడ్డలారా, మళ్ళీ చెబుతున్నాను, చాలా విషయాలు మీకు తెలియదు, వింటే ఆశ్చర్యపోతారు. అలాంటి విషయాలు సాయంకాలం ముందు వినబోతున్నారు. ఒకవేళ ముస్లింలు ఎవరైనా ఉంటే లెబనాన్ దేశంలో ముస్లింల యొక్క దృష్టిలో కన్యక జన్మ ఎలాగుందో ఈ సాయంకాలం ముందు వినాలని కోరుతున్నారు. ఒకవేళ వాళ్ళు సాధారణంగా రాడు, మీకు ముస్లిం స్నేహితులు కనుక ఉంటే వెళ్ళి వాళ్ళకి చెప్పండి, ముస్లింల ఆ కాలంలో కన్యక జన్మ గురించి ఏమనుకున్నారో ఈ సాయంకాలం ముందు వాక్యం విన్న తర్వాత ఇలాంటి పాండిత్యాన్ని, జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక అది తీసుకుని వెళ్ళి ఇతరులతో మనం పంచుకుందాం. ఈ సాయంకాలం ముందు మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, కన్యక జన్మ మొదటి భాగముగా మనం వినబోతున్నాం. ఎవడైతే కన్యక జన్మను ఎత్తుతాడో అట్టి వాడు ఎలాగుంటాడో అనేది అతని అలాంటి వాడికి 4 ప్రత్యేకతలు ఉంటాయి. ఈ సాయంకాలం మందు కన్యక జన్మ ఎత్తినటువంటి వాడిలో ఉన్నటువంటి 4 ప్రత్యేకతలు ఈ సాయంకాలం మందు మనం ధ్యానించబోతున్నాం. కూర్చోండి, దేవుని వాక్యాన్ని ఆనందించండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు లోకరీతిగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతగా ఆనందిస్తారో, అలాగే దేవుని మందిరంలో వాక్యాన్ని వింటున్నప్పుడు సినిమా కంటే గొప్పగా దేవుని యొక్క క్రియలను మీరందరూ కూడా ఊహించుకుంటూ కనుక వాక్యాన్ని వింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. ప్రభునందు ప్రేమటువంటి వారలారా, దయచేసి బైబిల్ తెరవకండి, సమయం చాలదు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో రాయబడింది, కన్యక గర్భవతి, కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. ఎవరా కన్యక? కన్యక పేరు రాయబడలేదు. ఎవరా కుమారుడు? పేరు రాయబడలేదు. కానీ ఒక పేరు మాత్రం పెడతారు. యేసు అనే పేరు అక్కడ రాయబడలేదు, క్రీస్తు అనే పేరు కూడా రాయబడలేదు, కానీ ఇమ్మానుయేలు అనే పేరు మాత్రం రాయబడింది. ఇవే మాటలు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 వచనాలు కనుక చదివితే అక్కడ మళ్ళీ యేసని, క్రీస్తుని, ఆ తర్వాత ఇమ్మానుయేలు అనేటువంటి పేరు కనిపిస్తుంది. దేర్ఫోర్ యెషయా గ్రంథం 7:14లో ఏ కుమారుడైతే ఉన్నాడో ఆ కుమారుడే యేసుక్రీస్తు అనేది గ్రహించారు. రెండవదిగా ఏ కన్య అయితే 7:14 యెషయా గ్రంథంలో ఉందో ఆ కన్యే పార్థనాస్ అల్మా అనేటువంటి ఆ కన్యే మరియా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అనేది గ్రహించారు. ఎక్కడైతే ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అనేటువంటి మాట యెషయా 7:14లో రాయబడిందో అదే 1వ అధ్యాయం 22వ వచనం మత్తయి సువార్తలో భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం అనేటువంటి మాట కూడా రాయబడింది. కాబట్టి ఇమ్మానుయేలు, ఏ ఇమ్మానుయేలు అయితే యెషయా 7:14లో ఉన్నాడో అదే ఇమ్మానుయేలు మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నాడు. దీని ప్రకారం ఈ కుమారుడు క్రీస్తు, ఈ కన్య మరియా, ఈ ఇమ్మానుయేలు ప్రభువైన యేసుక్రీస్తు అనేది గ్రహించాలి. దేర్ఫోర్ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం పర్ఫెక్ట్ గా యేసు ప్రభువు పుట్టక మునుపే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే ఇంత గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుడి విషయాన్ని బయలుపరిచాడు అనేది గ్రహించాలి. అందుకనే ప్రవచనములు సంపూర్ణమైన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. యేసు ప్రభువు ఎప్పుడైతే పుట్టారో ఆయన గురించి చెప్పినటువంటి ప్రవచనాలు అన్ని కూడా నెరవేరాయి. ఆయన చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరవలసి ఉన్నది. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దేవుడు ప్రవచనాల ప్రకారం జన్మించిన వాడు. అతడు పుడతాడు అని ప్రవచనాలు చెబుతున్నాయి, అతడు చనిపోతాడు అని ప్రవచనాలు చెబుతున్నాయి, అతడు సమాధి చేయబడతాడని ప్రవచనాలు చెబుతున్నాయి, అతడు తిరిగి లేస్తాడని ప్రవచనాలు చెప్తున్నాయి, వెళ్తాడని ప్రవచనాలు చెప్తున్నాయి, తిరిగి వస్తాడని ప్రవచనాలు చెప్తున్నాయి, భూమిని పరిపాలిస్తాడని కూడా ప్రవచనాలు చెప్తున్నాయి. ఏ దేవుని కోసం, ఏ మనుషుని కోసం ఇంత ఎక్స్టెన్సివ్ గా ఎక్కడా కూడా రాయబడలేదు, చెప్పబడలేదని గ్రహించారు. ఈ సాయంకాల సమయమైన ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప వ్యక్తి కోసం రాయబడ్డాయి. నా సందేశాన్ని 2 భాగాలుగా చేసుకుంటున్నారు. మొదటి భాగంలో కన్యక జన్మ, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ కన్యకకు జన్మగా ఆయన ఎత్తారు అటువంటిది, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి మాట చెప్పాడు, అసలు ఎందుకు దేవుడు కన్యక జన్మను ఎత్తి చూపిస్తున్నాడు, తర్వాత ఎందుకు వాళ్ళకి వాగ్దానం ఇస్తున్నాడు అనేది వింటున్నాం. రెండవ భాగంలో ప్రభువునందు ప్రియమైన వారలారా, కన్యక జన్మ ఎత్తినవాడు ఎలాగుంటాడు, అతనికి ఉన్న 4 లక్షణాలు ఏంటో వినబోతుంటున్నాం. అనగా యేసు ప్రభువుకు ఈ 4 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ మనమే కనుక కన్యకకు పుట్టి ఉంటే మనకు కూడా ఈ లక్షణాలు ఉండేవి, కానీ మనకు ఉండవు. ఎందుకనగా మనం కన్యకకు పుట్టలేదు కనుక, మనం దాంపత్య జీవితంలో దంపతులకు పుట్టాం. కాబట్టి ఈ సాయంకాల సమయమున కన్యక జన్మ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు బిడ్డలారా ఈ వాగ్దానం ఇచ్చాడు. నంబర్ 1. రెండవదిగా కన్యకకు పుట్టినటువంటి వాడికి ఎలాంటి శక్తులు ఉంటాయో ఈ సాయంకాలం ముందు వినేటువంటి సత్యాన్ని మీరందరూ కూడా వినబోతున్నారు. విని దేవుడిని గణపరచాలని కోరుతుంటున్నారు, నా వైపు చూడాలని కోరుతుంటున్నారు. పాత నిబంధనల గ్రంథంలో ఈ సౌండ్ ఆపరేటర్ కొంచెం వాల్యూమ్ పెంచండి. ఆ థ్రోట్ మీద చాలా ఇది పడతా ఉంది, భారం పడుతున్నాం స్వరం మీద. పాత నిబంధనల గ్రంథంలో ఎప్పుడైతే ఇశ్రాయేలు పాపం చేశారో
దేవుడు శత్రువుల చేతికి అప్పగించేవాడు. ఉదాహరణకు న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళ మొత్తం కాలం అంతా కూడా 400 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా కనుక పాపం చేస్తే శత్రువులకు దేవుడు వాళ్ళను అప్పగించేటువంటి వాడు. సొలొమోను చనిపోయిన తర్వాత తన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయిన తర్వాత రాజ్యము చీలిపోయింది. ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు, దక్షిణ రాజ్యం యూదా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఫాలో అవ్వండి. చరిత్ర చెబుతున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ సాయంకాలం మీరు కూడా నేను కూడా ఎవరి కొరకు మీద గాని దేని కొరకైనా గాని ఇతరుల మీద ఆధారపడకూడదు. కేవలం దేవుని మీదే ఆధారపడాలి. ఎందుకనగా నీ జీవితంలోకి కన్యకకు జన్మించిన వాడు వచ్చినట్లయితే, ఆయనను కనుక నువ్వు గణపరిచినట్లయితే, ఆయన మీద కనుక నువ్వు ఆధారపడినట్లయితే, కన్యకకు జన్మించినటువంటి వాడికి ఇన్ని పవర్స్ ఉంటాయి కనుక ఆ పవర్ లో నీకున్న ఏ సమస్య అయినా కూడా ఆయన పరిష్కరించగలడు. కాబట్టి ఆ దృక్పథంతో మీరందరూ కూడా వాక్యాన్ని వినాలని ప్రేమతో మనం చేస్తున్నారు. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు, దక్షిణ రాజ్యం యూదా. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపము చేసిందో అష్షూరు అటువంటి చెరకు దేవుడు క్రీస్తు పూర్వం 721లో దేవుడు పంపించి వేశాడు. దక్షిణ రాజ్యం యూదా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిందో, అవన్నీ కూడా వివరాలు ఇప్పుడు అక్కర్లేదు, సమయం చాలదు. కాబట్టి ఎప్పుడైతే పాపం చేసిందో దక్షిణ రాజ్యం యూదాను మాత్రం దేవుడు బబులోను దేశానికి పంపించాడు. అయితే ఒక వాగ్దానం చేశాడు, 70 సంవత్సరాల తర్వాత బబులోను చెర నుండి మీరు తిరిగి వస్తారు. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు అష్షూరు చెరకు వెళ్ళిన తర్వాత మాత్రం ఇక ఇప్పట్లో తిరిగి రాదు. ఎప్పుడు వస్తుందనగా దేవుడు బిడ్డలారా, రెండవ రాకడ టైంలోనే వాళ్ళందరూ కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో తిరిగి 10 గోత్రికులు అందరూ కూడా కలుసుకుంటారు. మరి సాయంకాల సమయంలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక సూచన చూపించాడు. ఈ సాయంకాలం దేవుడిని సూచనలు అడగడంలో తప్పులేదు, కానీ దేవుడికి షరతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. దేవుడికి షరతులు పెట్టకూడదు, కానీ సూచనలు మాత్రమే అడగాలి. దేవుడు నేను నిజంగా యథార్థంగా సూచన అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు ఒక సూచన చూపిస్తాడు, అందులో సందేహమే లేదు. కాబట్టి మీరు వాక్యాన్ని విని తద్వారా బలపడాలని మాత్రమే నేను కోరుతుంటున్నారు. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, చాలా జాగ్రత్తగా వినండి. అష్షూరు అటువంటి ఒక రాజ్యం ఉంది. ప్రపంచంలో అష్షూర్, బనిపాల్, టిగ్లత్ పైలెసర్, షల్మనెసర్ అనేటువంటి భయంకరమైన దుర్మార్గమైనటువంటి రాజులందరూ కూడా ఈ అష్షూరు రాజ్యానికి రాజులుగా ఉన్నారు. వీళ్ళు ప్రపంచాన్ని చాలా కాలము పరిపాలించేటువంటి వాడు, ప్రపంచాన్ని శాసించిన వాడు. చాలా మందికి తెలియదు, కేవలం బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కి మాత్రమే తెలుసు కనుక నేను ఈ మాటలు చెబుతుంటున్నాను, మిగతా వాళ్ళందరూ కూడా తెలియాలని. ఎంత దుర్మార్గులంటే ఇశ్రాయేలీయుల యొక్క చర్మమును ఒలిచి ఇప్పుడు ఏ విధంగా మనం డెకరేట్ చేస్తామో అలాగా వారి యొక్క చర్మాలను ఒలిచి వాళ్ళ స్తంభాలకు వాళ్ళ చర్మాన్ని ఒలిచి డెకరేట్ చేసేటువంటి వాళ్ళు రంగు కాగితాలుగా. రెండవదిగా ఇశ్రాయేలీయులను చంపిన తర్వాత వారి యొక్క పుర్రెలను తీసి, అనగా పైనటువంటి బుగ్గలు, ఈ ముక్కు, కళ్ళు, పెదవులు, నోరు అన్ని కూడా తీసివేసి నాలుక బయటికి లాగేసి కేవలం పుర్రెలు మాత్రమే వేసి ఆ పుర్రెలను పిరమిడ్లుగా తయారు చేసేవాడు. కుప్పలు కుప్పలుగా రాసులుగా పుర్రెలను పోసేటువంటి వాడు. అంత భయంకరంగా ఇజ్రాయెల్ హింసించేటువంటి వాడు. మూడవదిగా ఒక గర్భిణీ స్త్రీ కనుక కనిపిస్తే ఆమె కడుపులోకి ఖడ్గమును దూసుకుపెట్టినట్టుగా పొడి చేసి పిండమును మాత్రం బయటికి తీసి, ఆ పిండం యొక్క వయస్సు 5-6 నెలలు ఉంటుండగా, ఒకవేళ 4 నెలల్లో పిండం పుడుతుంది, బయటికి బిడ్డగా బయటికి వస్తుందంటే ఆ పిండమును ఎగరేసి కత్తితో 2 ముక్కలుగా నరిగి ఆ తర్వాత గర్భిణీ స్త్రీని అలా పొడిచి చంపేసేటువంటి వాడు. అంత భయంకరమైనటువంటి వాడు. ఆ తర్వాత తండ్రి రాజు అవుతే కుమారుని తీసుకొని వచ్చి కుమారుని ఎదురుగానే తండ్రిని చంపేసి తండ్రి యొక్క తల తీసివేసి, ఇప్పుడు మనం మెడలో ఒక చైన్ వేసుకుంటామో మంగళసూత్రం పుస్తులు ఎలా ఉంటుందో తాడు కాకుండా కింద పెండెంట్, డాలర్ అంటాం, పెండెంట్ అంటాం, అది ఎలా ఉంటుందో తండ్రి యొక్క తలనే కుమారుని యొక్క మెడలో పెండెంట్ గా ధరింప చేసేటువంటి వాడు. అంత భయంకరమైనటువంటి వాడు. నేరో రోడ్స్ లో అనగా ఇరుకుగా ఉన్నటువంటి ఆ మార్గములలో చాలా మంది ఇశ్రాయేలును పడుకోబెట్టేసి అందులో బలవంతంగా దూర్చేసి వాళ్ళ మీద రథాలను పోనిచ్చి ఆ రథాలు వెళ్తుండగా రథాల కింద ఇశ్రాయేలు నలిగిపోయేటువంటి వాడు. ఇంత భయంకరంగా అష్షూరు ప్రజలు ఇశ్రాయేలును హింసించేటువంటి వాడు. ఇప్పుడు ఆ అష్షూరు రాజ్యం మీదకి మనం యుద్ధానికి వెళ్దాం పదా అని ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు, ఆ తర్వాత పొరుగు రాజ్యం అటువంటి సిరియా, ఈ 2 దేశాలు కూడా ఒకటే టైఅప్ అయి ఏమనుకున్నాయంటే మనం అష్షూరు అటువంటి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి యుద్ధానికి వెళ్ళాలంటే మనం ఇద్దరమే వెళ్తే కుదరదు. అనగా ఇజ్రాయెల్ దేశం మాతో పాటు సిరియా దేశం, ఈ 2 దేశాలు కలిసి ఒక రాజ్యమైన అష్షూరు రాజ్యం మీదకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకనగా పరమ దుర్మార్గులు అష్షూరీయులు అందరూ కూడా. కనుక వాళ్ళు ఏం చేశారంటే దక్షిణ రాజ్యమైనటువంటి యూదా ఉంది, దక్షిణ రాజ్యమైనటువంటి యూదా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు కూడా మేమిద్దరము అష్షూరు రాజ్యమైనటువంటి ఆ రాజ్యం మీదకి దండెత్తి యుద్ధానికి వెళ్తున్నాం, నువ్వు మాతో కూడా రావాలి అని అడిగారు.
అన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ టైంలో చాలా జాగ్రత్తగా మీరు వినాలి వాక్యాన్ని. మీరు వినకపోతే మాత్రం యథార్థంగా చెప్తున్నాను, మీరు దీవించబడరు. ఇక్కడ కూర్చుంటే, నా మీటింగ్ లో కూర్చుంటే మీరు వాక్యం వినాలి, లేకపోతే బయటికి వెళ్ళాలి. నేను దేవుడి వాక్యం నిజంగా చెప్తున్నాను, చాలా కష్టపడి బోధిస్తాను. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కు వాక్యాన్ని చెప్పాను. నేను వాక్యం వింటాను అని చెప్పి మరి ఆయన వచ్చాడు. ఆయన అడిగాడు, మీ పాస్టర్ గారు వాక్యం ఎప్పుడు అని. పలానా టైం కంటే విజయనగరం జిల్లా కలెక్టర్ వాక్యం వినడానికి చర్చికి వచ్చాడు. నేను వాక్యమే వింటానని చెప్పాడు. వచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. తర్వాత నేను ఆయన కలిసి కేక్ కట్ చేశాం. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వెళ్ళిపోయాడు. దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళీ సులభంగా అర్థమయ్యేటట్టుగా ఆయనకు అంతా కూడా బోధించాను. దేవుని యొక్క మహాకృప, ఆత్మ కూడా రక్షింపబడాలి. మొన్నటికి మొన్న శ్రీకాకుళం చర్చి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వివరించారు. డైరెక్ట్ గా అంతా కూడా వాక్యం కోసమే చెప్పారు. వాళ్ళలో కూడా దేవుడు ఒక మార్పును తీసుకొని వస్తుంటున్నాడు. మీరు కూడా వినాలి వాక్యాన్ని. ఇక్కడ కూర్చున్న తర్వాత ఇటు అటు తిరగడానికి వీల్లేదు, వాక్యాన్ని వినాలి. ఎందుకనగా ప్రతిదీ కూడా చాలా కష్టం. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన అనుభవించి పిల్లల కంటదో, నా ప్రసంగం కూడా ప్రసవ వేదన లాంటిది. ఎంతో భారంతో చెప్పాను అనగా తల పగలు కొట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. ఎందుకంటే నిజంగా చాలా మందికి దీని యొక్క విలువ తెలియదు, ఇందులో ఏం రాయబడిందో తెలియదు. అందుకని మనకు సరిగా 66 పుస్తకాలు కూడా ఈ వయసులో తిన్నగా రావు. మనకు నిజంగానే బాధాకరమైనటువంటి విషయం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం, సిరియా దేశం కలిసి అష్షూరు అటువంటి ఈ దుర్మార్గపు రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నాం. కాబట్టి మేము ఉత్తరంలో ఉన్నాం, నువ్వు దక్షిణంలో ఉన్నాం. 10 గోత్రాల వాళ్ళు మా దగ్గర ఉన్నారు, 2 గోత్రాల వాళ్ళు నీ దగ్గర ఉన్నారు. కాబట్టి దక్షిణ రాజ్యమైనటువంటి యూదా దగ్గరికి వెళ్ళి మా 2 రాజ్యాలతో పాటు నువ్వు కూడా కలిసి వస్తే 3 రాజ్యాలు కలిసి అష్షూరు రాజ్యం మీదకి వెళ్ళి మన శత్రువులైనటువంటి అష్షూరు రాజ్యాన్ని మనం జయిద్దాము అని అన్నారు. ఆ టైంలో దక్షిణ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనగా ఆహాజు రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి 42 రాజులలో 5 రాజులు మంచివాళ్ళు, 37 రాజులు చెడ్డవాళ్ళు. ఆ చెడ్డ రాజులైనటువంటి 37లో ఆహాజు అనేటువంటి వాడు ఒక రాజు అన్నమాట. కాబట్టి దేవుళ్ళారా, ఎప్పుడైతే 2 రాజులు, ఇశ్రాయేలు రాజు ఉత్తర రాజ్యం, రెండోదిగా పొరుగు రాజ్యం సిరియా దేశం రాజు, వీళ్ళిద్దరు కూడా వచ్చి ఆహాజు రాజుతో మంతనాలు చేసి మాట్లాడుతూ 3 దేశాలు కూడా కలిసి మన శత్రువు అయినటువంటి అష్షూరు రాజ్యం మీదకి వెళ్తామన్నప్పుడు ఏమన్నాడు అంటే ఆహాజు రాజు, ఈ రెఫ్యూజ్, నేను రాను యుద్ధానికి, నేను రావాల్సిన అవసరం నాకు లేదు, నేను రాను అని చెప్పేశాడు. ఎందుకనగా అష్షూరు రాజ్యం అంటే చాలా భయం. అందుకని దేవుని బిడ్డలారా, దాంతో ఎలాగైనా కూడా కుమ్మక్కైపోవాలని, సమాధాన పడాలని, దానికి లోపడాలనేటువంటి ఉద్దేశం చేత నేను రాను అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. వాళ్ళిద్దరు కూడా నా వైపు చూడండి. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు, ఆ తర్వాత సిరియా కిందికి దిగి వచ్చి ఎవరు అడుగుతున్నారు? యూదయ దేశం రాజ్యమైనటువంటి ఆహాజు రాజును అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నువ్వు కలిస్తే ముగ్గురము కలిసి అటువైపు అష్షూరు రాజ్యానికి వెళ్తాం. కాబట్టి అడిగినప్పుడు కింద ఉన్నటువంటి వాడు ఏమంటాడు? ఆహాజు రాజు దుర్మార్గుడు, నేను రాను, నాకు అవసరం లేదు, నేను యుద్ధానికి రాను, అందులో మీతో కలవను. రెండవదిగా అష్షూరు రాజ్యం మీదకి నేను యుద్ధానికి రానని రిఫ్యూజ్ చేశాడు, అనగా తృణీకరించాడు. ఇప్పుడు ఇద్దరుగానే మిగిలిపోయారు. 3వ వాడు కలవట్లేదు కాబట్టి 4వ వాడి మీదకి వెళ్ళటానికి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, మనము అనగా ఇశ్రాయేలు సిరియా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. నా వాక్యం ఎలాంటిది? ట్రైన్ లాంటిది. ఒక డబ్బా తీసేస్తే వెనక డబ్బాలన్నీ కూడా అర్థం కావు, అనగా మొత్తం వాక్యం అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏమనుకున్నారు? 3వ వాడైన యూదా కలిస్తే మనం ఖచ్చితంగా అష్షూరు మీదకి వెళ్తాం. కాబట్టి ఈ 3వ వాడు యూదా మనల్ని కలవాలని తెగేసి చెప్పేశాడు, ఇక రాని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇద్దరం కలిసి అష్షూరు రాజ్యం మీదకి వెళ్ళక మునుపు మన ముందు యూదా మీదకి వెళ్దాం అనుకున్నారు. చూసారా, ఎవరి స్నేహం అయితే కోరారో, ఎవరి సహవాసం అయితే కోరారో, ఎవరి సహాయం అయితే కోరారో, సహాయం కోరబడినటువంటి వాడైనటువంటి యూదయ దేశంలో రాసినటువంటి ఆహాసినటువంటి వాడు, నేను రాను, మీతో చేతులు కలపను, అష్షూరు మీదకి యుద్ధానికి రాను, నా వరకు నేను కూడా అష్షూరుతో యుద్ధం చేయాలని తెగేసి చెప్పేశాడు, కలవనని చెప్పేశాడు. అష్షూరు మీదకి వెళ్ళవలసిన సిరియా ఇజ్రాయెల్ దేశం అష్షూరు మీదకి వెళ్లకుండా ఇప్పుడు దక్షిణ రాజ్యమైనటువంటి యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చేసింది. ఎప్పుడైతే మనకు యుద్ధానికి వచ్చేసిందో ఈ లోపల ఏం చేశాడో తెలుసా? అమ్మో, ఇద్దరు కలిసి నేను వాళ్ళతో సహకరించినందుకు వాళ్ళు నా మీదకి వస్తారు కనుక నేను కాపాడుకోలేను కనుక నేను ఇటువైపు వెళ్ళిపోతానని చెప్పి యూదా దేశం రాజు, ఇశ్రాయేలుకు యూదులకు రాజు అయినటువంటి ఆహాజు రాజు, దేవుని నిబంధన ప్రజలకు రాసినటువంటి ఆహాజు రాజు ఇటువైపు నిజంగానే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం నుండి ఇశ్రాయేలుతో కలవకుండా వెళ్ళి అష్షూరు రాజ్యం దగ్గరికి వెళ్ళిపోయి దానికి లోబడి దాంతో సంధి చేసుకున్నాడు. దేవుడికి ఇది నచ్చలేదు. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు ఈ మాట బయటకు వస్తుంది. ఇంతకాలం మనుషులను విసిగించింది చాలదా, ఇక దేవుని కూడా విసిగించురా? ఇంతకాలం మనుషులను విసిగించారు, ఇక చాలదా, ఇప్పుడు దేవుని కూడా విసిగించురా? ఒక నిమిషం ఆగిపోదాం. ఇక్కడ ఎన్నిసార్లు ప్రార్థనలో దేవుణ్ణి మనం విసిగించట్లేదండి. కొంతమంది మీద నాకు నిజంగా కోపం వస్తుంది. దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను. పాస్టర్ గారికి మీ కోపం రావడం ఏంటంటే మీరు అనుకోవాలి,
ఎస్ వస్తుంది. నేను చర్చికి వెళ్ళలేదండి, నా కోసం ప్రార్థన చేయండి. ఇదేంటి, నువ్వు చర్చికి వెళ్ళకపోతే అది నీ ప్రాబ్లం. నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. దేవా నేను వెళ్ళలేకపోయాను చర్చికి కాబట్టి నన్ను క్షమించు, నువ్వు ప్రార్థన చేయాలి. నేను ఎందుకు ప్రార్థన చేయాలి? వెళ్ళందు నువ్వు. రెండవదిగా ఊరికి వచ్చి నిలబడతారు, నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. విజయనగరం కూడా జరిగి ఎందుకు చేయాలి అని అడిగారు. ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేనప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలన్నారు. ఏమీ లేదు ప్రార్థన చేయి. ఎందుకు చేయాలి ఏమీ లేనప్పుడు? ప్రార్థన అంటే ఏంటి? నీకు అవసరం ఉన్నప్పుడే చేయాలి. మన అవసరం లేనప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుడు గణపరిచారు, దేవుడిని ఆరాధించారు. ఎంతకాలం దేవుడిని విసిగిస్తారు? ప్రతిదీ 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 కూడా అడగటమే దేవుణ్ణి. అడుక్కుంటే దేవుడు విసిగించబడతాడా? నెవర్. కానీ దేవుడు బిడ్డలారా, అస్తమానం నాకు ఇది కావాలి, దేంతో తృప్తి పడం, ప్రతిదీ కూడా కావాలి. మనిషి ముసలోడికి కూడా ఒక కోరిక ఉంటుంది, యవ్వన ప్రాయంలో వాడికి కూడా కోరిక ఉంటుంది. ఎవరికంటే కోరికలు లేవు. సచ్చినోడికి కూడా అడుగుతున్నోడికి ఒక కోరిక, ధనవంతుడికి కూడా కోరిక, ముసలోడికి ఒక కోరిక, యవనంలోడికి ఒక కోరిక, పెళ్లి కానోడికి ఒక కోరిక, పెళ్ళైనోడికి ఒక కోరిక, పిల్లలు ఉన్నోడికి కోరికలే, పిల్లలు లేనోడికి కోరికలే. ప్రతిదీ కూడా దేవుడు అడుగుతూనే ఉన్నా. నేనంటాను, దేవుడు అన్ని ఇచ్చినప్పుడు అది గ్రహించలేకపోతున్నావా? తెలుసుకోలేకపోతున్నావా? అనుభవిస్తున్నావు కదా, ఉన్నదాన్ని బట్టి దేవుడికి స్తోత్రమని దేవుడిని శుద్ధి చెల్లించలేవా? ఎంతకాలం ఊరికే దేవుడిని అడుగుతూ 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 విసిగిస్తూ ఉంటారు. ఆలోచించండి దేవుడు బిడ్డలారా, నిష్కారణంగా ప్రార్థనలు అక్కర్లేదు. అవసరం లేకుండా ప్రార్థన ఎందుకండి? నీంట్లో మనిషి మారు మనసు పొందాడు, ఇంకేమైనా ప్రార్థన చేస్తావు? మారాలని ఇంకేం ప్రార్థన చేస్తావు? దేవుడు నీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు, ఇంకేం ప్రార్థన చేస్తావు? దేవుడిని శుద్ధించు, ఆ వరాన్ని వాడుకుంటూ వెళ్ళిపో, అంతేగాని దేవుడిని విసిగించటమా? అలాగని దేవుడు విసిగించబడతాడంటే ఎప్పటికి కూడా నేను ఒప్పుకోను. విషయమేమనగా మనుషులను విసిగించింది చాలక ఇంకా దేవుడిని కూడా విసిగిద్దురా అనేటువంటి మాట ఆహాసుకు తెలియజేయబడుతుంది. ఆ టైంలో అతడు చెప్పినటువంటి మాట ఏమనగా, ఇదిగో ఒక సూచన అడుగు, అది ఊర్ధ్వలోకమందు ఎత్తైనను సరే అది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అది ఊర్ధ్వలోకమందు ఎత్తైనను సరే అది నేను నీకు ఇస్తాను, ఎంత లోతైనను సరే అది లోతైనను సరే ఆ సూచన నీకు ఇస్తాను. నాకే సూచన అక్కర్లేదు, నాకే సూచన అక్కర్లేదు. అయితే దేవుడు ఇస్తున్నాడు స్వయంగా సూచన. నేనే ఇస్తున్నాడు ఒక సూచన, తీసుకో. కన్యక గర్భవతి అయి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి అయి కుమారుని కనను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు? దేవుణ్ణి కూడా విసిగిస్తున్నాడు, మనుషులను విసిగించింది చాలగా ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే, తర్వాత లోతైనటువంటి సరే, ఎంత లోతైనా ఎంత ఎత్తైనా సరే సూచన అడుగు నేను ఇస్తానంటుంటే కూడా అక్కర్లేదంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు సూచన ఇచ్చాడో తెలుసా? కన్యక ఎలాంటి సూచన అంట? కన్యకకు ఎవడైతే పుడతాడో అతనికే ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది. ఈ సాయంకాల సమయమైన అలాంటి సూచన దేవుడు ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి సూచన ఇచ్చాడు ఇప్పుడు మీరు ఆలోచించాలని కోరుతున్నారు. ఎందుకు ఈ సూచన ఇచ్చాడు? జాగ్రత్తగా మీరు వినండి. అష్షూరు రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళక మునుపు ఇశ్రాయేలు సిరియా రాజ్యాలు ఎవరి మీద ఆధారపడ్డాయి? సహాయానికి జవాబు కావాలి. వాక్యం వినంటే జవాబు తక్కువని బయటకు వస్తుంది. ఎవరి మీద ఆధారపడ్డాడు? దక్షిణ రాజ్యమైన యూదయ దేశం మీద ఆధారపడ్డాడు. యూదయ దేశము, అష్షూరు రాజ్యము, సిరియా దేశం తన మీదకి రాజ్యానికి వస్తుండగా దేవుడి మీద ఆధారపడకుండా ఈ యూదయ దేశం ఎవరి మీద ఆధారపడింది? అష్షూరు రాజ్యం మీద ఆధారపడింది. ఇప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడు? ఓ సిరియా ఇశ్రాయేలు దేశస్తులారా, మీరు నా మీద ఆధారపడకుండా యూదయ దేశం మీద ఆధారపడుతున్నారు. ఎవరి మీద జయం పొందటానికి? ఎవరి మీద జయం పొందటానికి? అష్షూరు దేశం మీద జయం పొందటానికి. ఎట్ ద సేమ్ టైం యూదయ దేశానికి కూడా దేవుడు చెప్తున్నాడు, ఓ యూదయ దేశమా, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు దేశము కలిపి సిరియా దేశంతో నీ మీదకి వస్తుండగా నువ్వు నా మీద ఆధారపడకుండా నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? అష్షూరు దేశం మీద ఆధారపడుతున్నావు. వాక్యం అర్థమవుతుందా? ఇశ్రాయేలు సిరియా దేశాలు యూదయ దేశం మీద ఆధారపడ్డాయి. యూదయ దేశము అష్షూరు దేశం మీద ఆధారపడింది. వాస్తవానికి ముగ్గురికి కలిపి శత్రువులు ఎవరు? అష్షూరు దేశం. వాక్యం అర్థమవుతుందా? అంత భయంకరమైనటువంటి విషయంలో ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, సూచన ఇస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అనగా ఇద్దరు రెండు దేశాలు కూడా దేవుడి మీద ఆధారపడకుండా యూదా దేశం ఆహాజ్ అనే దుర్మార్గుని మీద ఆధారపడుతున్నాయి. ఆహాజ్ అనేటువంటి యూదయ దేశము రాజు కూడా ఇతర రాజ్యాల మీద ఆధారపడకుండా అష్షూరు రాజ్యం అటువంటి ఆ శత్రువు మీద ఆధారపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలు పొరుగు దేశాలటువంటి మూడు రాజ్యాలు దేవుడి మీద ఆధారపడకుండా ఒకరి మీద వాళ్ళు ఆధారపడుతుంటున్నారు, అప్పుడు దేవుడు ఒక వాగ్దానం, ఒక సూచన ఇచ్చాడు. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అనేటువంటి సూచన. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సాయంకాలం ముందు ఒక నిమిషం ఆగిపోదాం. ఎవరి మీద ఆధారపడుతుంటున్నావు? వినాలి వాక్యాన్ని. ఎవరి మీద ఆధారపడుతుంటున్నావు? ఉద్యోగం రాకపోతే ఎస్సీ సర్టిఫికెట్ మీద ఆధారపడతాం. ఉద్యోగం రాకపోతే లంచం మీద ఆధారపడతాం. డబ్బులు ఇంట్లో సరిగా ఆడకపోతే ఇతరుల నెత్తుల మీద చేతులు పెట్టి అందరి దగ్గర అప్పులు చేసేసి మనం జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటాం. ఉద్యోగం రాకపోతే దేవుని మీద ఆధారపడం. ఇంట్లో డబ్బులు లేకపోతే
దేవుని మీద ఆధారపడడం. పరిచర్య బాగలేకపోతే ఇతరులను విమర్శించడమే కానీ దేవుడి మీద మనం ఆధారపడట్లేదు. పెళ్లిలో మనం అంతా కూడా సంపాదించాలనుకుంటే కట్నం మీద ఆధారపడుతుంటున్నాం. వచ్చేటువంటి జీతాలు చాలట్లేదంటే దేవుడిని అడగట్లేదు, లంచాలు పుచ్చుకోవడంలో ఆధారపడుతుంటున్నాం. ఒకవేళ అది మనకు చాలట్లేదంటే మనమే స్వయంగా లంచాలు ఇచ్చి కూడా మన పనులు జరిగించుకుంటున్నాం. ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడి తీడాలి. సింహాల బోనులో పడినప్పుడు దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు. అగ్నిగుండంలో పడినప్పుడు షద్రాక్ మెషక్ అబేద్నెగోలు దేవుని మీద ఆధారపడ్డారు. అబ్రహాము స్టార్టింగ్ లో బలహీనుడైనా ఆ తర్వాత కొనసాగించేటువంటి టైంలో దేవుని మీద ఆధారపడేటువంటి వాడు, దేవుని ఆరాధించేటువంటి వాడు. యెహోషువ దేవుని మీద ఆధారపడేటువంటి వాడు. మోషే తర్వాత ఇశ్రాయేలుకు అదే నేర్పించాడు. మీరు ప్రతిదానికి మా వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఈ సాయంకాలం నిజంగా చెప్తున్నాను, రోషము తెచ్చుకోండి. ఉద్యోగం కొరకు అనవసరంగా నువ్వు ఎస్సీని రాయించుకోవద్దు. నువ్వు హైందవుడు అని నీ పేరు చెబుతోంది, నీ సర్టిఫికేట్ చెబుతుంది నువ్వు హైందవుడు అని. పేరుకు నువ్వు క్రైస్తవుడే, చర్చికి వస్తున్నావు, కానీ దేవుడిని చాలా ఘోరంగా అవమానిస్తున్నావు. రోషము తెచ్చుకొని డిక్లరేషన్ ఇచ్చేసి ఇక నేను క్రైస్తవుని నువ్వు చెప్పుకోగలగాలి. దేవుని పిల్లరా, లంచం ఇచ్చి ఉద్యోగం కనుక సంపాదించి ఉంటే ఉద్యోగం పోతే పోయి వదిలేసి బయటికి వచ్చేయడమే అంతే. దేవుడి కంటే మించింది ఏది కూడా లేదు. ఎవరైతే ఆయన గణపరుస్తారో, యోహాను సువార్త ప్రకారం నన్ను గణపరచమని నేను గణపరుస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే గణపరుస్తామో ఖచ్చితంగా మనల్ని కూడా యేసు ప్రభువారు గణపరుస్తారు. బబులోను దేశంలో చాలా మందిని పెళ్లి చేసుకున్నారు. ఎజ్రా పిలుపునిచ్చాడు, మనం తిరిగి వెళ్తున్నాం యెరూషలేముకు. వదిలిపెట్టేసారండి అంటే భార్యలు పిల్లలు అందరినీ కూడా వదిలేసి వచ్చేసారు. దేవుడిని అనుసరించుకుంటూ ఎజ్రాను అనుసరించుకుంటూ వెళ్ళిపోయారు. జీవితంలో దేవుని మీద ఆధారపడుతున్నాం. అనుదినము కూడా దీన్ని పోషించే వాక్యం మీద ఆధారపడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? ఎవరి మీద ఆధారపడుతున్నావు? సేవలో సైతం మనం ఇతరుల మీద ఆధారపడితే ఎలాగండి? 6 సంవత్సరాలు యథార్థంగా చెప్తున్నాను సార్, అమ్మలారా ఇల్లారా, సవినీయంగా తగ్గించుకొని మాట చెప్తున్నాను. 6 సంవత్సరాలు నజరీన్ పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎవరి మీద ఆధారపడలేదండి. దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఎవరిని ఒక రూపాయి డబ్బు అడగలేదు. నేను మాకు ఇది ఇవ్వండి ఇవ్వండి నేను అడగలేదు. దేవుడు నిజంగానే పోషిస్తున్నాడు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అలాగే నేను పరిచయం ఆపలేదు. అట్ ద సేమ్ టైం ఎవరి దగ్గర కూడా చేయి చాపి నేను అడగలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది దేవుడి చిత్తమేలాగా వెళ్ళటమే. ఎంతకాలం వెళ్తామంతే. దేవుడు నడిపిస్తాడు. ప్రతిదానికి కూడా దేవుని మీద ఆధారపడమే. ఎన్నో కష్టాలు పడుతున్నాం. నాకు తెలుసు నా కష్టం ఏంటో, ఎవరికి తెలియదు. నా దగ్గరికి రండి, నేను చూపిస్తాను. నా దగ్గర ఉన్న 3 పాస్బుక్ల్లో కూడా ఎంత డబ్బుందో మీరు చూసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా దాచుకున్నటువంటి వ్యక్తిని కాదు, దోచుకునే వ్యక్తిని అంతకంటే కాదు, డ్రామా అనేటువంటి వ్యక్తిని అంతకంటే కాదు. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాను పరిచయంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఆగిపోదాం. మొదటి భాగాన్ని మనం ముగించుకున్నాం. ఎవరి మీద ఆధారపడుతున్నాం? జయం రావటానికి నీకు పరీక్షల్లో కాపీలు పడతావా? జయం రావటానికి ఇన్విజిలేటర్లకు డబ్బులు ఇచ్చేసి నీ వాడిగా చేసేసుకుంటావా? లేకపోతే జయం రావటానికి, ప్రమోషన్ రావటానికి పై అధికారికి అడుగులకు మొడుగులెత్తుతావా? ప్రమోషన్ వచ్చి పైకి వెళ్ళిపోవడానికి ఏదో చేస్తావా? లోన్ శాంక్షన్ అవ్వటానికి నీకు ఎవరికో ఏమనుకుంటున్నారు బ్యాంక్ మేనేజర్లకు లంచాలు ఇచ్చేస్తావా? ఎవరి మీద ఆధారపడుతుంటున్నావు? దేవుని మీద ఆధారపడుతుంటున్నావు. జాగ్రత్త ఆలోచించుకోండి. అలాంటి పరిస్థితుల్లో అరే దేవుడే చెప్తున్నాడు, ఊర్ధ్వలోకమంది ఎత్తైన సూచన అయినా అడుగు ఇస్తాను, లోతైనటువంటి దానైనా అడుగు, అందులో ఎంత లోతైనా ఇస్తాను. నువ్వు అడగట్లేదు అంతే. నువ్వు అడగకపోయినా నేను నీకు సూచన ఇస్తున్నాను. ఏంటా సూచన అంటే కన్యక ఒకటి ఉంటుంది, అర్ధనా సల్మా, పురుషునితో సంబంధం లేనిది, శారీరక సంబంధం లేనిది, పెళ్ళాడనిది, పురుషుని ముట్టుకోకూడనది. అలాంటిది కన్యక, ప్రార్థనా సల్మా. అలాంటి దాంట్లో గర్భంలో నుండి, ఆమె గర్భంలో నుండి ఒక కుమారుని తీసుకొని వస్తాను. ఇదే నీకు సూచన. అతడు ఎప్పుడైతే వస్తాడో అన్ని కూడా నీ జీవితంలో అతడే చూసుకుంటాడు. ఇదే నీకు ఇచ్చినటువంటి సూచన అని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు ఎవడైతే అలా కన్యకకు జన్మిస్తాడో అతడికి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి. అదే దేవుని యొక్క శక్తి. అలాగే కన్యకకు జన్మించిన వాడు ఎవడు ఈ లోకంలో తీసుకుందాం. చాలా మంది ఎవరైనా తీసుకోండి, ఇస్సాకా కాదే, ఆదామా కాదే, అబ్రహామా కాదే, భగవంతుడైన సంసోన కాదే, అందగాడైన దావీదా కాదే, ఎత్తుగా ఉన్నటువంటి భుజాల మీద ఎత్తుగా ఉన్న తల, తర్వాత చక్కని రూపం కలిగిన సౌల అంతకంటే కాదు. ఇశ్రాయేల్లోనే అందగాడైనటువంటి అబ్షాలోమా అంతకంటే కాదు. ఆ కాలంలోనే మహారాజు సైతం పడిపోయేటువంటి అందగాడైనటువంటి యోసేపా ఏమాత్రం కూడా కాదే. దానియేలు లాంటి నీతిమంతుడా కాదే. నోవహు లాంటి నీతిమంతుడా కాదే. ఎవరు కాదు. మరి ఎవరు కన్యక పుట్టినవాడు? అన్ని శక్తులను కలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. కాబట్టి ఈ సాయంకాల సమయమున కన్యకకు ఎవడైతే పుడతాడో అతనికి కొన్ని పవర్స్ ఉంటాయి. అనగా అవి ఆయన మాత్రమే చేయగలరు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. ఇప్పుడు ఏంటో ఈ 4 విషయాలు కూడా సాయంకాలం ముందు దేవుని బిడ్డలారా వాక్యాన్ని విందాం. ఎప్పుడైతే కన్యకకు ఒకడు పుడతాడో
కన్యకకు పుట్టినటువంటి వాడు, అంటే పురుషుడితో సంబంధం లేని స్త్రీకి పుట్టినటువంటి వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగానే ఉంటాడు. ఇతరులందరికంటే కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగానే ఉంటాడు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. కొంచెం స్కాలర్లీగా పాండిత్యంతో మాట్లాడుతున్నాను, వినాలని కోరుతున్నాను. అన్ని కల్చర్స్ లో కూడా, అనగా అన్ని సంస్కృతుల్లో కూడా, రెండవదిగా అన్ని సొసైటీస్ లో కూడా, అనగా అన్ని సమాజాల్లో కూడా, మూడవదిగా అన్ని రిలీజియన్స్ లో కూడా, దాదాపు అన్ని మతాల్లో కూడా ఈ కన్యక జన్మ గురించి కూడా చాలా మంది తర్కించారు, చాలా మంది చర్చించారు. అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవడో ఒకడు కన్యకకు జన్మించి ఈ లోకానికి తప్పకుండా వస్తాడు అని అన్ని మతాల వాళ్ళు, అన్ని సమాజాల వాళ్ళు, ఆ తర్వాత అన్ని కులాల వాళ్ళు అయితేనేమి అందరూ కూడా, అన్ని కల్చర్స్ లో సంస్కృతుల వాళ్ళందరూ కూడా గత కాలంగా నమ్ముతూనే వచ్చారు. 2000 సంవత్సరాల కిందట ఇది నిజంగానే జరిగింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే ఇందాక నేను చెప్పాను, వినటువంటి విషయం మీరు వింటారండి. నా వైపు తప్పకుండా మీరు చూడాలి. లెబనాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ఆ దేశాన్ని మీరు చూడగలరు. లెబనాన్ అనేటువంటి దేశంలో ముస్లింలు ఉన్నారు. ముస్లిం యొక్క మతంలో షియాస్ ఉన్నారు, సున్నీస్ ఉన్నారు. మన విశాఖపట్నంలో కూడా షియాస్, సున్నీస్ అనేటువంటి జాతులు ఉన్నాయి. ముస్లింలోనే ఒక సెక్ట్ అన్నమాట, ఒక గుంపు. యూదుల్లో శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగున్నారో, టమిలియన్స్ లో నాడార్స్, వెల్లాలాస్ ఎలాగున్నారో, ఎస్సీల్లో మాలాలు, మాదిగలు ఎలాగున్నారో, ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో కొందరు ఎలాగా ఉన్నారో, అనగా అగ్ర కులాలు ఎలాగున్నారో, అదేవిధంగా ముస్లింలు కూడా మన వైపు, మన భారతదేశంలో సియాస్, సున్నీస్ ఉన్నారు. అయితే లెబనాన్ దేశంలో కూడా ముస్లిం అనేటువంటి ఆ మతంలో దేవుని పిల్లల డ్రూస్ అనేటువంటి ఒక జాతి ఉంది. ఈ డ్రూస్ అనేటువంటి జాతిలో చాలా మంది డివోటెడ్ ముస్లిం మెన్ ఉన్నారు. అనగా దేవుడికి సమర్పించుకున్న, అల్లా దేవుడికి సమర్పించినటువంటి సమర్పణ కలిగినటువంటి మగవాళ్ళు ఉన్నారు. ఈ మగవాళ్ళు ఏం నమ్మారు అంటే, నిజంగా చెప్తాను దేవుడి సన్నిధిలో, డ్రూస్ అనేటువంటి జాతి ఇస్లాం మతంలో లెబనాన్ దేశంలో యేసు ప్రభువు పుట్టేటువంటి టైంలో వాళ్ళు ఎలాగున్నారంటే, వాళ్ళు ఏం నమ్మారంటే కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి వాక్యాన్ని తీసుకొని ఆ కన్యక స్త్రీ కాదు, పురుషునికే దేవుడు కుమారుడు పుడతాడు అని నమ్మారు. నమ్మి వాళ్ళు ఏం చేశారంటే లెబనాన్ దేశంలో డ్రూస్ అనేటువంటి జాతి వాళ్ళు ఇస్లాం మతంలో, నా వైపు చూడాలి ఏమనుకోతాడు, ఖచ్చితంగా నా వైపు చూడాలి. వాళ్ళు ఏం చేశారంటే ఊరికే కాదు, వాళ్ళు ఎక్కడైతే గర్భం ఉంటుందో, నా వైపు చూస్తున్నారా, ఎక్కడైతే గర్భం ఉంటుందో ఆ గర్భం నుంచి బిడ్డ బయటికి వస్తుంది. కాబట్టి ఈ అబ్డామినల్ రీజన్ లో ఇక్కడ నుంచి బిడ్డ ఇలాగ బయటికి వస్తే గర్భంలోంచి ఈ కరెక్ట్ తొడల దగ్గర, అనగా మనం ప్యాంట్ వేసుకుని ఇక్కడ థైస్ ఎలాగున్నాయో అలాగే ఆడవాళ్ళకి తొడలు ఎలాగున్నాయో, గర్భం నుంచి బిడ్డ బయటికి వచ్చినప్పుడు అలాగే ఎలాగ బయటికి వస్తాడో కరెక్ట్ గా గర్భం నుంచి బిడ్డ బయటికి వస్తే బిడ్డ కింద పడకుండా డివోటెడ్ ముస్లిం మెన్ ఇన్ డ్రూస్ సెక్ట్ ఆఫ్ ఇస్లాం ఇన్ లెబనాన్, లెబనాన్ దేశంలో ఇస్లాం మతంలో ఉన్న డ్రూస్ అనేటువంటి ఒక జాతిలో చాలా మంది మగవాళ్ళు నేనే ఆ కన్యను, నేనే ఆ కన్యను, నేనే కన్యను అని అనుకొని వాళ్ళు మామూలుగా బట్టలు వేసుకొని ఫ్రీగా డెలివరీ అవ్వాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇక్కడ గర్భంలోంచి బిడ్డ బయటికి వస్తే కింద పడకుండా ఇక్కడ కరెక్ట్ గా తొడల దగ్గర నుండి ఈ మోకాళ్ళ వరకు ఒక సంచిని కట్టుకొని చాలా కాలం అలాగా తిరిగేటువంటి వాడు, సంచిని కట్టుకొని తిరిగేవాడు. అలా తిరుగుతూ ఉండగా, అలా నడుస్తూ ఉండగా ఫ్రీగా డెలివరీ అయిపోతే, అనగా ప్రసవం సులభంగా అయిపోతే ఆ బిడ్డ బయటికి వచ్చి కింద పడకుండా, చావకుండా, కింద పడితే బిడ్డకి ఎక్కడ హాని జరుగుతుందని చావకుండా కరెక్ట్ గా సంచుల్లో పడేటట్టుగా ఒక సంచిని కట్టుకొని వాళ్ళు కష్టం మీద ఇలాగ నడిచేవాడు. ఇలాగ నడుస్తున్నప్పుడు గర్భంలోంచి బిడ్డ బయటికి వస్తే తక్కువని సంచిలో పడిపోవాలని. They used to hang a pouch on their thighs. వాళ్ళ తొడల మీద ఒక సంచి కట్టుకునేవాడు. గర్భం నుంచి బిడ్డ వస్తే ఇలా నడుస్తుంటే తక్కువని ప్రసవం అయిపోతే సంచిలో బిడ్డ పడేవాళ్ళు. ఎవరు నడిచేవాళ్ళు? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు నడిచేటువంటి వాళ్ళు. తెలుసుకోవాలి మీరు సత్యాన్ని. లెబనాన్ దేశం ఇస్లాం మతం డ్రూస్ అనేటువంటి జాతి వాళ్ళు మగవాళ్ళు, డివోటెడ్ ముస్లిం మెన్ ఇన్ లెబనాన్ హూ బిలాంగ్ టు ది సెక్ట్ ఆఫ్ డ్రూస్ ఇన్ ఇస్లాం రిలీజన్. ఇక్కడ కట్టుకొని ఇక్కడ నుంచి బిడ్డ బయటికి వస్తే ఇలా నడుస్తున్నప్పుడు ఆ సంచిలో పడిపోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. అరే గర్భమే పెరగలేదే, ఆడవాళ్ళకు 3వ నెల వచ్చిన తర్వాత గర్భం ప్రారంభమవుతుంది లోపల, తర్వాత నిదానంగా పొట్ట పెరుగుతుంది, కడుపు పెరుగుతుంది. ఇది దేవుడు పెట్టిన సృష్టి మర్మమే, ఇందులో తప్పేమీ కూడా లేదు. 2-3 నెలల వరకు బిడ్డ పెరిగినట్లు, పొట్ట ముందుకు వచ్చినట్లు, గర్భం ముందుకు వచ్చినట్లు ఎవరికి కూడా కడుపు కనిపించదు. నిదానంగా 9వ నెల వస్తుండగా నిదానంగా గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట సైజు, ఆ కడుపు సైజు పెరుగుతూనే ఉంటది. మరి వీళ్ళు చూసుకుంటూనే ఉన్నారు, సంచి కట్టుకున్నారు, ఇలా జాగ్రత్తగా నడుస్తున్నారు. బిడ్డ ఎక్కడ పడతారు?